So D and F black elements and కోఆర్డినేషన్ కాంపౌండ్స్. D మరియు F black మూలకాలు మరియు సమన్వయ సమ్మేళనాలు మన యూనిట్. దెన్ టాపిక్ ఈస్ పరివర్తన మూలకాల ధర్మాలు. ఎస్, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ we discussed the D block elements and transition elements. D block మూలకాలు అంటే ఏంటి, పరివర్తన మూలకాలు అంటే ఏంటి. ఓకే, దెన్ పరివర్తన మూలకాలు అంటే ఏమని చెప్పినాం, అసంపూర్ణంగా నిండిన n-1 D ఆర్బిటాలను కలిగిన D బ్లాక్ మూలకాలను పరివర్తన మూలకాలని పిలుస్తాం. దెన్ ఎస్, ఈ లెసన్లో D బ్లాక్ మూలకాల కంటే కూడా పరివర్తన మూలకాలు వాటి యొక్క ధర్మాల గురించి చదవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే D బ్లాక్ మూలకాలకు ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మాలు అనేవి తక్కువ, కానీ ఎస్ పరివర్తన మూలకాలకి వాటిలో అసంపూర్ణంగా నిండి ఉన్న n-1 D ఆర్బిటాలు ఉండటం మూలంగా ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి ధర్మాలని ప్రదర్శిస్తాయి. కాబట్టి ఎస్, ఈ లెసన్లో పరివర్తన మూలకాల యొక్క ధర్మాల గురించే చదవాల్సి ఉంటుంది. దెన్ ఎస్, పరివర్తన మూలకాలలో ఎస్ మనకి మొదటి శ్రేణి తీసుకున్నప్పుడు 3D శ్రేణి మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము. 3D శ్రేణి లేదంటే దీనినే మనము మొదటి పరివర్తన శ్రేణి అని కూడా చెప్పవచ్చు. దెన్ ఎస్, వీటిలో ఉన్నటువంటి మూలకాలను పరిశీలించినప్పుడు స్కాండియం, దెన్ 21 అటామిక్ నెంబర్. దెన్ దీనిలో ఎస్ మనం ఏమని చెప్పినాం, భేదాత్మక ఎలక్ట్రాన్ ఏ మూలకాలలోనైతే n-1 D ఆర్బిటాలలోనికి ప్రవేశిస్తుందో ఆ మూలకాలని D బ్లాక్ మూలకాలని చెప్తూ ఉన్నాం. దెన్ ఎస్, మనకి అన్ని పరివర్తన మూలకాలు కూడా ఎస్ మనకి ఇక్కడ D బ్లాక్ మూలకాలుగానే పరిగణిస్తాం. కాబట్టి అన్ని పరివర్తన మూలకాలన్నీ కూడా D బ్లాక్ మూలకాలే, కానీ D బ్లాక్ మూలకాలన్నీ పరివర్తన మూలకాలు కావు. కాబట్టి అన్ని పరివర్తన మూలకాలు కూడా D బ్లాక్ మూలకాలుగానే పరిగణిస్తాం. కాబట్టి వీటిలో 21 ఎలక్ట్రాన్, ఆ 21st ఎలక్ట్రాన్ ఇస్ ద భేదాత్మక ఎలక్ట్రాన్, చివరగా వచ్చి చేరే ఎలక్ట్రాన్. అది ఎందులోకి ప్రవేశిస్తుంది అంటే n-1 D ఆర్బిటాలలోనికి. అంటే nth ఆర్బిట్ ఈజ్ 4 ఆర్బిట్, n-1 ఆర్బిట్ ఈజ్ 4-1 3D ఆర్బిటాలలోనికి 21st ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది. కాబట్టి 3D1, దెన్ 4s2, దెన్ ఆర్గాన్ 18 ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. దెన్ టైటానియం 22nd ఎలక్ట్రాన్ని మనం ఏమంటాము అంటే భేదాత్మక ఎలక్ట్రాన్ అంట. ఈ భేదాత్మక ఎలక్ట్రాన్ 3D ఆర్బిటాళ్ళు అంటే n-1 D ఆర్బిటాలలోనికి ప్రవేశిస్తుంది. nth ఆర్బిట్ ఈజ్ 4th ఆర్బిట్, n-1 ఈజ్ 3D ఆర్బిటాల్స్లోకి ప్రవేశిస్తుంది. Then yes, vanadium 23, chromium 24. Then yes, here is according to this, here is a 3D4. It would have been 3D4, but then in order to get, here is what అధిక స్థిరత్వాన్ని పొందడం కోసమని ఇక్కడ సగము నిండిన లేదంటే పూర్తిగా నిండిన ఆర్బిటాలని కలిగినటువంటి మూలకాలు అధిక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి సాధారణంగా క్రోమియంలో 3D5 4s1 అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూపిస్తుంది. ఎందుకు అసాధారణ, ఎనామలస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు ఎస్ సగము నుండి D ఆర్బిటాలు 5, వీటిలో 3D5 అన్నప్పుడు ఒక్కొక్క ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ చేత నింపబడి ఉంటుంది. కాబట్టి దీనివల్ల దీనికి స్థిరత్వం అనేది ప్రాప్తిస్తుంది. కావున ఎస్ మనకి 3D5 4s1. దెన్ ఎస్ మ్యాంగనీస్ 3D5 4s2. దెన్ ఎస్ అగైన్ here is you take the copper 29 అటామిక్ నెంబర్ 3D10 4s1. అగైన్ ఇక్కడ ఏంటి, ఎస్ మనకి 3D10 అంటే D ఆర్బిటాళ్ళు 5, ఈ 5 D ఆర్బిటాళ్ళు ఎలక్ట్రాన్ల చేత సంపూర్ణంగా నింపబడి ఉంటున్నాయి. కావున కాపర్ అధిక స్థిరత్వం అనేది దీనికోసమని మనకి 3D10 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని చూస్తాం.
దెన్ ఇది కూడా అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూపిస్తుంది. 3D శ్రేణిలో క్రోమియం మరియు కాపర్లు అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూపించడానికి గల కారణము సగము నిండిన మరియు పూర్తిగా నిండిన ఆర్బిటాలను n-1d ఆర్బిటాలని కలిగినటువంటి మూలకాలు అధిక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. కావున ఇవి అసాధారణ విన్యాసాన్ని ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూపిస్తున్నాయి. దెన్ ఇట్స్ జింక్ 30. దీంట్లో 3d10 4s2. ఇది మనకి ఇది డి బ్లాక్ మూలకమే అయినప్పటికీ పరివర్తన మూలకము కాదు. ఎందుకనగా దీనిలో n-1d ఆర్బిటాళ్ళు ఎలక్ట్రాన్ల చేత సంపూర్ణంగా నింపబడి ఉంటున్నాయి. పరమాణుక స్థితిలోను అయానిక స్థితిలో Zn+2 స్థితిలో కూడా n-1d ఆర్బిటాళ్ళు ఎలక్ట్రాన్ల చేత సంపూర్ణంగా నింపబడి ఉన్నాయి. కాబట్టి జింక్ని మనం పరివర్తన మూలకంగా పరిగణించము. దెన్ నెక్స్ట్ వన్, ఇదే విధంగా ఎలక్ట్రాన్ విన్యాసాల్ని మనకి 4D సిరీస్, 5D సిరీస్ అండ్ 6D సిరీస్లలో కూడా చూడవచ్చు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉండడంతో పాటుగా ఓవరాల్గా ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూడొచ్చు. దెన్ నెక్స్ట్ వన్, ఇక లోహ స్వభావం. పరివర్తన మూలకాలు అన్నీ కూడా పరివర్తన మూలకాలు సాధారణంగా లేదంటే డి బ్లాక్ మూలకాలు అన్నీ కూడా లోహాలే. లోహము అంటే ఏమి? లోహాలు అనగా ఎలక్ట్రాన్లని ఇవ్వగలిగేటువంటి స్వభావం, ధన విద్యుదాత్మకతని చూపగలగాలి. అంటే ఎలక్ట్రాన్లను ఇచ్చే స్వభావాన్ని మనం లోహ స్వభావంగా పరిగణిస్తాం. దెన్ ఈ లోహ స్వభావంలో చూసినప్పుడు సాధారణంగా పరివర్తన మూలకాలు లేదంటే డి బ్లాక్ మూలకాలు లోహాలే అయినప్పటికీ ఎస్ బ్లాక్ మూలకాలతో పోల్చినప్పుడు ఇవి తక్కువ లోహ స్వభావాన్ని చూపిస్తాయి. దీనికి గల కారణం ఏమనగా దెన్ సాధారణంగా ఎస్ బ్లాక్ మూలకాలుకి అధిక పరమాణు పరిమాణము నుట మూలంగా మనకి అవి సులువుగా ఎలక్ట్రాన్స్ని కోల్పోగలవు. కానీ డి బ్లాక్ మూలకాలు లేదంటే పరివర్తన మూలకాల యొక్క పరమాణు పరిమాణము ఎస్ బ్లాక్ మూలకాలతో పోల్చినప్పుడు వీటికి తక్కువ సైజు ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్లని కోల్పోవడం అనేది కష్టం. కాబట్టి ఇవి సులువుగా ఎలక్ట్రాన్లని దానం చేసే ప్రవృత్తిని కలిగి ఉండవు. కావున వీటికి తక్కువ లోహ స్వభావము ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక లోహాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు లోహాలకు సంబంధించి సాధారణంగా వీటికి లోహము అన్నప్పుడు సాధారణంగా వీటికి మెల్టింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి, ద్రవీభవన స్థానాలు ఉంటాయి. ఈ ద్రవీభవన స్థానాలని పరిశీలించినప్పుడు సాధారణంగా డి బ్లాక్ మూలకాలు అధిక ద్రవీభవన స్థానం కలిగినటువంటి లోహాలు వీటిలోనే అవుపిస్తాయి. మీకు టంగ్స్టన్ లేదంటే వోల్ఫ్రమ్, ఇట్ ఈస్ అ వోల్ఫ్రమ్, ఇట్ ఈస్ ఇక్కడ మనకి వోల్ఫ్రమ్ని పరిశీలించినప్పుడు వోల్ఫ్రమ్ ఇట్ ఈస్ 74 అటామిక్ నెంబర్. దెన్ ఇది అధిక ద్రవీభవన స్థానము కలిగినటువంటి మూలకంగా ఓవరాల్గా మనకి పీరియాడిక్ టేబుల్లో పరిశీలించినప్పుడు టంగ్స్టన్ అధిక ద్రవీభవన స్థానము, హై మెల్టింగ్ పాయింట్ కలిగినటువంటి ఎలిమెంట్ని చూస్తాం. నెక్స్ట్ వన్, వీటిలో ఈ విధంగా అధిక ద్రవీభవన సాధారణంగా ఎస్ బ్లాక్ మూలకాలతో పోల్చినప్పుడు వీటిలో లోహ స్వభావము తక్కువే అయినప్పటికీ కూడా వీటిలో అధిక ద్రవీభవన స్థానాలని మనం చూస్తాం. ఈ అధిక ద్రవీభవన స్థానాలను లేదంటే మెల్టింగ్ పాయింట్స్ని ప్రదర్శించడానికి గల కారణం ఏంటి అనంటే వీటిలో అసంపూర్ణంగా నిండినటువంటి డి ఆర్బిటాళ్ళు, వీటిలో అసంపూర్ణంగా నిండిన n-1d ఆర్బిటాలను కలిగి ఉండటం మూలంగా వీటిలో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్లు అంతరపరమాణుక బంధాలను ఏర్పరచడంలో మెటల్ బాండ్ని ఏర్పరచడంలో ఎక్కువ మొత్తంలో
పాల్గొంటాయి. అదే మనకి ఎస్ బ్లాక్ మూలకాలను పరిశీలించినప్పుడు వాటి యొక్క బాహ్య శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఒంటరి ఎలక్ట్రాన్లు సాధారణంగా తక్కువ. ఓకే, 1 లేదంటే 2 ఉంటాయి. వీటిలో లోహ బంధము ఏర్పడుటలో పాల్గొనేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువ కాబట్టి వాటిలో లోహ బంధము అనేది బలహీనమైనటువంటి లోహ బంధము ఉండటం మూలంగా ఇవి ఎస్ బ్లాక్ మూలకాలు అవి లోహాలే అయినప్పటికీ తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి. కానీ డి బ్లాక్ మూలకాలలో మనకి n-1 d ఆర్బిటాలలో మనకి ఎక్కువ ఎలక్ట్రాన్లు, అంటే వీటిలో ఓవరాల్గా ఇక్కడ ఏంటి అని అంటే బాహ్య శక్తి స్థాయి మరియు అంతరశక్తి స్థాయి, బాహ్య శక్తి స్థాయి మరియు అంతరశక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు సాధారణంగా లోహ బంధము అంటే అంతర పరమాణుక బంధాలను ఏర్పరచడంలో, అంటే ఒక పరమాణువుకి మరొక పరమాణువుకి అంటే మెటాలిక్ బాండ్స్ని ఏర్పరచడంలో, లోహ బంధము ఏర్పరచడంలో, ఒక పరమాణువుకి మరొక పరమాణువుకి మధ్య లోహ బంధాలను ఏర్పరచడంలో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్లు పాల్గొంటాయి. కాబట్టి వీటిలో లోహ బంధము అనేది చాలా బలమైంది. ఈ లోహ బంధము చాలా బలమైంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలి అనంటే, విడగొట్టాలి అనంటే ఎక్కువ మొత్తంలో శక్తి అవసరము. అందుకని వీటికి అధిక మెల్టింగ్ పాయింట్స్ని, అధిక ద్రవీభవన స్థానాలు సాధారణంగా డి బ్లాక్ మూలకాలలో చూస్తాం. వోల్ఫ్రమ్ మనకి 74, దీనికి హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్లో అధిక ద్రవీభవన స్థానం కలిగినటువంటి మూలకంగా దీన్ని పరిగణిస్తాం. నెక్స్ట్ వన్, ఇక వీటికి సంబంధించి ఇక్కడ ఏంటి అని అంటే పరివర్తన మూలకాల పరమాణీకరణ ఎంథాల్పీలు. మనం పరిశీలించినప్పుడు మీరు సాధారణంగా వెరీ స్టార్టింగ్లో స్కాండియం నుంచి మనకి చూడండి, స్కాండియం నుంచి క్రమంగా మీకు క్రోమియం దాకా పోయే కొద్దీ ఏమవుతుంది అంటే పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ వీటిలో లోహ బంధము అనేది లోహ బంధానికి అందుబాటులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. క్రమంగా స్కాండియం నుంచి క్రోమియంకు పరమాణు సంఖ్య పెరిగినా కొద్దీ లోహ బంధం అనేది చాలా బలంగా ఏర్పడుతుంది. కాబట్టి స్కాండియం నుంచి క్రోమియం వరకు మనకి మెల్టింగ్ పాయింట్స్ అనేవి క్రమంగా పెరుగుతుంటాయి. పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ క్రమంగా పెరుగుతుంటాయి. తర్వాత మనకి నెక్స్ట్ వన్ మ్యాంగనీస్ నుంచి తిరిగి మనకి దీనికి లోయెస్ట్ తక్కువ ఈ శ్రేణిలో తక్కువ మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటూ దాని తర్వాత క్రమంగా జింక్ వైపుకు వస్తున్న కొద్దీ వీటిలో మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి? మనకి ఈ విధంగా పరివర్తన మూలకాల పరమాణీకరణ ఎంథాల్పీలను పరిశీలించినప్పుడు మొదట క్రమంగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత కొంచెం పెరగడం అనేది కొద్దిగా తగ్గుతూ నెక్స్ట్ వన్ క్రమంగా తగ్గి మళ్ళీ మనకి ఒక స్టెబిలిటీకి వచ్చి మళ్ళీ కిందికి ఇలా వస్తూ ఉన్నాయి. అంటే 3D శ్రేణి మూలకాల పరమాణీకరణ ఎంథాల్పీలు అంటే లోహంలో ఉన్నటువంటి పరమాణువుల మధ్య బంధాలను విడగొట్టడానికి కావలసినటువంటి శక్తిని ఏమంటాము అంటే పరమాణీకరణ ఎంథాల్పీలు. సాధారణంగా లోహాన్ని పరిశీలించినప్పుడు క్రిస్టల్ లాటిస్లో స్ఫటిక జాలకంలో పరమాణువుల మధ్య లోహ బంధాలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి. ఈ లోహ బంధాలను విడగొట్టడానికి కావలసినటువంటి శక్తిని పరమాణీకరణ ఎంథాల్పీ అంట. ఈ పరమాణీకరణ ఎంథాల్పీలు అనేవి 3D శ్రేణి మూలకాలకు ఈ విధంగా ఉంటాయి. దెన్ తర్వాత 4D శ్రేణి మూలకాలకు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ 5D శ్రేణి మూలకాలకు కూడా సేమ్ ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ ఉండి క్రమంగా పెరుగుతూ నెక్స్ట్ వన్ ఒక స్టేట్కి వచ్చి తగ్గి
తిరిగి మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. దెన్ ఇక్కడ ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ఇక్కడనేమో పెరుగుతూ ఉన్నాయి. వెరీ స్టార్టింగ్లో ఒక స్థాయి వరకు పరమాణీకరణ ఎంథాల్పీలు పెరగడానికి గల కారణం ఏంటి అని అంటే వాటిలో ఉన్నటువంటి n-1d ఆర్బిటాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు n-1d ఆర్బిటాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా లోహ బంధానికి అందుబాటులో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య గరిష్టంగా ఉంది. కాబట్టి వాటిలో అధిక పరమాణీకరణ ఎంథాల్పీలను చూస్తాం. క్రమంగా నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఐరన్ నుంచి జింక్ వరకు వస్తున్న కొద్దీ తిరిగి మళ్ళీ మనకి తగ్గుతా పోతా ఉంది. ఎందుకు? జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ద్రవ స్థితిలో ఉన్నటువంటి లోహం. వీటికి జింక్, కాడ్మియం, మెర్క్యూరీకి సాధారణంగా వీటిలో సాధారణంగా వీటికి తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. రీజన్ ఏంటి అన్నప్పుడు వీటిలో లోహ బంధానికి అందుబాటులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది చాలా తక్కువ. 3d10 కాన్ఫిగరేషన్ ఉంది, ఇక్కడ 4d10 కాన్ఫిగరేషన్ ఉంది. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ జస్ట్ ఎలక్ట్రాన్స్, అవుటర్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్, s ఎలక్ట్రాన్స్, జస్ట్ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ మిగిలిన ఎలక్ట్రాన్లు లేవు. కాబట్టి మనకి ఇక్కడ వీటిలో లోహ బంధము బలహీనంగా ఉంటుంది. మెర్క్యూరీ ద్రవస్థితిలో ఉండడానికి గల కారణం ఏమనగా మెర్క్యూరీలో లోహ బంధానికి అందుబాటులో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య చాలా చాలా తక్కువ. కావున దీనిలో లోహ బంధము చాలా బలహీనమైనది. అందువలన గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యూరీ ద్రవస్థితిలో లభిస్తుంది. నెక్స్ట్ వన్, ఇది మీరు 4D అండ్ 5D సిరీస్ని పరిశీలించినప్పుడు 4D మరియు 5D సిరీస్ని పరిశీలించినప్పుడు ఈ రెండింటికి మధ్య మనకి కొద్దిగా దగ్గరగా సంబంధం ఉన్నట్టుగా పరిశీలిస్తున్నాం. దీనికి గల కారణం ఏంటి అని అంటే అదే మనకి 3D సిరీస్ని పరిశీలించినప్పుడు 4D అండ్ 5D సిరీస్ని పరిశీలించినప్పుడు 4D మరియు 5D సిరీస్ మూలకాల యొక్క ద్రవీభవన స్థానాలు సుమారుగా దగ్గరగా ఉంటాయి. కానీ 3D శ్రేణికి మాత్రం తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు రీజన్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ అగైన్ ఇక్కడ లాంతనం, ఇక్కడ మనకి 3D, 4D, there is a 5D. 4D అండ్ 5Dలో మీకు లాంతనం తర్వాత లాంతనైడ్స్ సీరియం నుంచి లుటీషియం వరకు వస్తాయి. దెన్ లుటీషియం 71, తర్వాత 72. లాంతనైడ్ సంకోచం ఫలితంగా మనకి 4D సిరీసు 5D సిరీస్ ఎలిమెంట్స్ యొక్క పరమాణు పరిమాణాలు సుమారు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ మనకి జిర్కోనియము 1.6 ఉంటే 1.6 యాంగ్స్టమ్స్ ఉంటే ఇక్కడ 1.59 యాంగ్స్టమ్స్ ఉంటాయి. 1.59 యాంగ్స్టమ్స్ హాఫ్నియంకు ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే హాఫ్నియం యొక్క పరమాణు సైజే సాధారణంగా మనకి గ్రూపులో పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ పరమాణు సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరమాణు పరిమాణం పెరగాలి. కానీ మనకి జిర్కోనియం నుంచి హాఫ్నియంకి వచ్చినప్పుడు పరమాణు సైజ్ అనేది తగ్గిపోయింది. కాబట్టి మనకి ఈ 4D అండ్ 5D సిరీస్ మూలకాల యొక్క పరమాణు పరిమాణాలు సుమారు దగ్గరగా సిమిలర్గా ఉంటాయి. కాబట్టి వీటి యొక్క ధర్మాలలో కూడా సిమిలారిటీ ఉంది. అందుకే వీటి యొక్క పరమాణీకరణ ఎంథాల్పీలు కూడా సుమారు దగ్గరగా ఉన్నాయి. ఓవరాల్గా ఈ రెండింటికి కూడా 3D శ్రేణి మూలకాల యొక్క పరమాణీకరణ ఎంథాల్పీలతో పోల్చినప్పుడు వీటికి గరిష్టంగా ఉంటాయి. అందుకే మనకి ఇక్కడ వీటిలో మనం పరిశీలించినప్పుడు వోల్ఫ్రమ్ అనేది దెన్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండేటువంటి ఎలిమెంట్గా పరిశీలిస్తున్నాం. ఓకే, ఇది పరివర్తన మూలకాల పరమాణీకరణ ఎంథాల్పీలు అంటే వీటి యొక్క మెల్టింగ్ పాయింట్స్కి సంబంధించి చూసాం. అంటే మనకి ఇది పరమాణువుల మధ్య ఉన్నటువంటి లోహ బంధాలను బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ అది ద్రవంగా మారుద్ది. ఓకే, ఇది